హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన ఛానల్లో ఆల్రెడీ మా తిరుపతి బ్లాగ్ పార్ట్ 1ని మీతో షేర్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శ్రీవారి మెట్ల వరకు ఎలా చేరుకున్నామన్నది. ఈరోజు పార్ట్ 2లో మా కన్నయ్య పుట్టి వెంట్రుకల్ని, అలాగే తిరుపతిలో మా దర్శనాన్ని, కొన్ని విషయాలని ఇక్కడ పార్ట్ 2లో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం అండి, రిమైనింగ్ ఆఫ్ పార్ట్ 2 తిరుపతి బ్లాగ్ని చూసేద్దాము. మేము లగేజ్ అది తీసుకొని వెళ్తుండగా ఇక్కడ ఒక పనస చెట్టు కనిపించింది మాకు. మేము కింద శ్రీవారి మెట్ల దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి పైకి కొండ వరకు చేరుకునేంత వరకు ఎక్కడ మాకు వాటర్ బాటిల్స్ అనేవి అమ్ముతూ కనిపించలేదండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మారు, సో నాకు బాగా గుర్తుంది. ఫ్రూట్స్ కానీ, లెమన్ జ్యూసెస్ కానీ, బటర్ మిల్క్స్ కానీ అలాంటివి అమ్ముతున్నారు, కానీ వాటర్ మాత్రం ఎక్కడా అమ్మడం లేదు. మాకు దాహం అనిపిస్తే ఒక్కొక్కసారి లెమన్ జ్యూస్, బటర్ మిల్క్ కూడా తాగాము, కానీ దాహం అనేది తీరలేదు. మేము తెచ్చుకున్నటువంటి వాటర్ అనేది మాకు దారి మధ్యలోనే అయిపోయింది. సో చాలా దాహం అనిపించింది. తీరా వెతగ్గా కొండ మీదకి వచ్చి నాకు ఒక షాక్ అనిపించిందండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ అనేది సేల్ చేయడం లేదు, గాజు సీసాల్లో ఇస్తున్నారు. మనం ఆ బాటిల్ని కొనుక్కొని మన దగ్గర ఉన్నటువంటి బాటిల్లో అయినా ఫిల్ చేసుకోవాలి, లేకపోతే తాగి వెంటనే ఇచ్చేసేయాలండి. మనకి ఇవ్వరు ఆ బాటిల్ అనేది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు వాటర్ బాటిల్స్ అనేవి. అప్పుడు అర్థమైంది, ఓహో అందుకే మనకి నడక మార్గంలో ఎక్కడ వాటర్ బాటిల్స్ అనేవి అమ్మడం లేదు అని అనుకున్నాం మేము. ప్లాస్టిక్ బ్యాన్ చేశారంట, సో అందుకని ఇక్కడ గాజు సీసాల్లో అమ్ముతున్నారు. సో ఇక్కడికి వాటర్ తాగేసేసి కొన్ని వాటర్ని మా బాటిల్లో ఫిల్ చేసుకొని రూమ్ అది తీసుకోవడానికి బయలుదేరిపోయామండి. ఇక ఈ రూమ్ అది తీసుకున్నాము, ఆ రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ మాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, కానీ రూమ్ తీసుకునే దగ్గర మాత్రం మేము చాలా కొంచెం ఇబ్బంది అనిపించిందండి. చిరాకు కూడా వచ్చేసింది. మాకు ఆన్లైన్లో రూమ్ అనేది బుక్ అవ్వలేదు, సో అందుకని చెప్పి మేము ఇంకా క్యూ లైన్లో నిలబడి రూమ్ అనేది తీసుకున్నాము. మేము కొండ మీదకి చాలా తొందరగానే వెళ్ళిపోయామండి. 7:30కి బయలుదేరితే 9:30 to 9:45 లోపల వెళ్ళిపోయాము. చాలా తొందరగా వచ్చేసాము. ఇంకా రూమ్ కూడా దొరికితే ఒక 2 hours కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాము. కాకపోతే మాకు కరెక్ట్ సరైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక మాకు రూమ్ తీసుకోవడంలో ఇబ్బంది అనిపించింది. ఒక ఇంచుమించు 3 hours వేస్ట్ అయిపోయిందండి టైం అనేది. సో ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళు ఆన్లైన్లో రూమ్ కనుక బుక్ అవ్వకపోతే సరైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళండి, లేకపోతే ఇబ్బంది అనిపిస్తుంది. చిన్నపిల్లలతో ఉంటే ఇంకా ఇబ్బంది ఫీల్ అవుతాము. సో ఇంకా ఫైనల్గా రూమ్కి రీచ్ అయిపోయి లగేజ్ అంతా పెట్టేసేసి కళ్యాణకట్టకు వెళ్ళిపోయామండి డైరెక్ట్గా. మాకు అప్పటికే లేట్ అయిపోతుంది, 2:30 అలా అయిపోయింది. సో మాకు దర్శనం కూడా 6కి ఇచ్చేశారు. సో ఇప్పుడు వెళ్తేనే మేము దర్శనానికి అందుకోగలుగుతామని లగేజ్ ప్యాక్ చేసి ఫ్రెష్ ఏం అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాం కళ్యాణకట్టకి. ఇంకా ఫైనల్గా మా సంకీర్తన్ని ఇప్పుడే కదా అని చెప్పి, అండ్ ఇంకా ముందు హెయిర్ అయితే పెంచాం కదండి. పాపకైతే పెంచుతాం, కానీ బాబుకి అలా పెంచలేం కదా. సో అందుకని కొన్ని వీడియోస్, పిక్స్ అనేవి తీసుకున్నాము. ఇక మేము లోపలికి వెళ్ళి తనకి వెంట్రుకలు అవన్నీ తీసే ముందుగానే తనకి ఫోన్ పెట్టించేసామండి డైవర్ట్ కోసము. చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము అందరము. తను ఎలా ఉంటాడో, తను అసలు తీయించుకుంటాడో లేదో, అసలు అలిమవుతాడో లేదో అని చాలా కంగారు పడిపోయాము. ఎందుకంటే తనకు ఆల్మోస్ట్ 3 years వచ్చేసాయి. సో ఈ టైంలో కొంచెం పిల్లలు సపోర్ట్ అనేది ఇవ్వరు హెయిర్ తీసేటప్పుడు. 9 months 11 months అయితే ఈజీగా తీసేసుకోవచ్చు, మనకి ఇబ్బంది అనిపించదు. మేము ఆల్రెడీ ఇంట్లో చాలాసార్లు చెప్పాం, కానీ ఎప్పుడు అడిగినా కానీ తను నో నేను ఇవ్వను అనేవాడు. సో ఇంకా ఫైనల్గా లోపలికి కూడా తీసుకువెళ్ళిపోయామండి. ఆల్రెడీ సగం మొత్తం కంప్లీట్ అయిపోయింది మా కన్నయ్యది. అప్పటి వరకు అస్సలు ఇంత కూడా ఏడవలేదు, బాగా సపోర్ట్ చేశాడు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి మనకి, సేమ్ మాకు కూడా అదే జరిగిందండి. ఇక్కడ మా వారు వీడియో ఆన్ చేశాను అనుకొని ఆన్ చేయలేదు. సో మాకు ఆ ఫ్రంట్ తీసిందంతా క్యాప్చర్ అవ్వలేదండి. తర్వాత చూస్తే క్యాప్చర్ అవ్వడం లేదని చెప్పి అప్పుడు ఆన్ చేశారు ఆయన. కొంచెం బ్యాక్ సైడ్ తీస్తున్నప్పుడే మా కన్నయ్యకి అది గీసుకుంది, ఆ బ్లేడ్ ఉంటుంది కదా. సో ఇక అక్కడ బాగా ఏడ్చాడండి పాపము. అదే ముందు నుంచి కనుక కొంచెం ఇలా ఏడ్చుంటే కనుక మాతో అస్సలు అయ్యేది కాదు. మేము 5 కూడా పట్టుకోలేకపోయేవాళ్ళం తనని. పాపం ఫ్రంట్ చాలా బాగా తీయించుకున్నాడు సగం పార్ట్ వరకు. వెనక సైడ్ తీస్తున్నప్పుడే కొంచెం తగిలింది పాపం తనకి, అందుకే అక్కడికి చాలా బాగా ఏడ్చేశాడండి. ఫైనల్గా ఆ వెంకన్న స్వామి దయ వల్ల, అలాగే మా సంకీర్తన్ సపోర్ట్ వల్ల మా కన్నయ్య పుట్టి వెంట్రుకల సెరమనీ అనేది చాలా బాగా జరిగిపోయింది. లాస్ట్లో కొంచెం ఆ వెనక సైడ్ తగలడం వల్ల అక్కడే ఏడ్చాడు. రిమైనింగ్ పార్ట్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశాడు. తన సపోర్ట్ లేకపోతే అస్సలు అయ్యేది కాదండి ఇంత బాగా. లాస్ట్లో తను హెయిర్ తీసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. అస్సలు ఆ ఎక్స్ప్రెషన్ అయితే మాత్రం వర్ణనాతీతము. మేము హడావిడిలో ఉండిపోయి దాన్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాము. ఇప్పటికి కూడా ఫీల్ అవుతాం, అబ్బా ఎలా మిస్ అయ్యాము, అలాంటి మెమరీస్ మళ్ళీ రావు కదా అనిపించింది మాకు.
సో ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి అందరము ఫ్రెష్ అయిపోయి ఇక దర్శనం కోసం బయలుదేరిపోయామండి. మాకు 6 o'clock ఇచ్చారు దర్శనం అనేది. మాకు దర్శనం అనేది కూడా చాలా చాలా బాగా జరిగిందండి. చాలా తొందరగా అయిపోయింది, 45 minutesలో అయిపోయింది. అంత తొందరగా అవుతుంది అనుకోలేదు మేము ఫస్ట్ బయలుదేరినప్పుడు దర్శనానికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు 2.5 hours పట్టిందండి దర్శనానికి. అప్పుడు చాలా లేట్ అయింది మాకు దర్శనం అనేది. ఈసారి మాత్రం చాలా బాగా తొందరగా జరిగిపోయింది. మేము సుపదవ నుంచి వెళ్ళామండి దర్శనానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మేము దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఫోన్స్ అవి తీసుకున్న తర్వాత తీసినటువంటి వీడియో ఇది. మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలౌ చేయరు కదండి, సో అప్పుడు ఫోన్స్ అనేవి తీసేసుకుంటారు కదా. ఇక దర్శనం అయిపోయిన తర్వాత భోంచేయడానికి బయలుదేరిపోయామండి. లడ్డు అవి తీసేసుకొని ఇంకా ప్రసాదాలు ఏమైనా కొనుక్కునే ఉంటుంది కొనుక్కొని బయలుదేరాము. లడ్డు ప్రసాదం తీసుకునేటప్పుడు మా దగ్గర ఫోన్ అవైలబుల్ లేదండి, అక్కడ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. సో అందుకే ఇంకా వీడియోని క్యాప్చర్ చేయలేదు మేము. శుక్రవారం రోజు రాత్రి ట్రైన్లో తింటే ఇంకా శనివారం రాత్రి వరకు మాకు తిండి లేదండి. మేమంటే ఎలాగోలా ఉన్నాం, కానీ మా బాబాయ్ అయితే శుక్రవారం మధ్యాహ్నం మా ఇంట్లో తిన్నాడైతే శనివారం రాత్రి వరకు పాపం వాడు సరైన తిండే లేదు. మేము తీసుకెళ్ళిన స్నాక్స్తోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడేమో అనిపించింది మాకు. అస్సలు ఏడవలేదండి, అలా ఉన్నా కూడా పాపం అస్సలు విసిగించలేదు. సో ఇంకా భోజనం అది చేసేసేసి ఇక బయట ఇక రూమ్కి వెళ్ళిపోయాము. ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇక ఆడుకుంటున్నాడండి. మేము వెళ్ళేటప్పుడే బ్యాట్ బాల్ తీసుకువెళ్ళాం తనకి, ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా బ్యాట్ బాల్తో ఆడుతూనే ఉంటాడు, తనకు అంత ఇష్టం బ్యాట్ బాల్ అంటే. సో ఇక కాసేపు ఆడుకున్నాడు ఇక రూమ్లోనే. శనివారం రోజు రాత్రి 10ంటికి స్టార్ట్ అయిందైతే వర్షము కంటిన్యూస్గా పడుతూనే ఉందండి. మాకు ఇంకెక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. మేము కాణిపాకం వెళ్దాం అనుకున్నాము అసలు యాక్చువల్గా, కాకపోతే ఈ వర్షం కారణంగా కుదరలేదు. ఇక రూమ్లోనే ఉండిపోయాము. టిఫిన్స్ అవి కూడా మా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తే ఇక అక్కడే తీసేసుకున్నామండి. ఇంకా కనీసం పోనీ కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది, ఇక ఎలాగోలా ఇక్కడన్నా ఒత్తులవి వెలిగించుకొని రాత్రి మాకు అక్కడ అన్నప్రసాదం చేస్తారు కదండి, ఇక అక్కడ అన్నం తినడం కుదరలేదు మాకు. సో కనీసం ఇప్పుడన్నా అన్నం తినేసేసి ఇక కిందకి వెళ్దాము అని చెప్పి బయలుదేరాము. మాకు రూమ్లో ఉంటే తెలియలేదు, కానీ బయటకు వస్తే తెలిసింది ఎంత వర్షం పడుతుందని. ఇక అందరము తలా ఒక అంబ్రిల్లా కొనుక్కున్నామండి, ఎందుకంటే మాకు చిన్న బాబు ఉన్నాడు, మళ్ళీ కనీసం ఆ వర్షంలో తడిస్తే మళ్ళీ జలుబులా వస్తాయి కదా అని ఇక అంబ్రిల్లా కొనేసుకొని ఇక బయలుదేరిపోయాము. ఇక మొదటి నుంచి ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ నాకు ఇక్కడ ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకో తెలియదు, ఎంతసేపు ఉన్నా కానీ తనివి తీరినట్లు అనిపించదు, ఇంకా ఉండాలనిపిస్తుంది. ఈసారి వర్షం కారణంగా ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇంకా కొంచెం సేపు ఉండి ఒత్తులు వెలిగించుకునేటువంటి ప్రదేశ స్థలం దగ్గరికి వెళ్దామని బయలుదేరాము. ఇక్కడ శ్రీవారివి బంగారము, రూపు, వెండి, రాగి రూపులు అమ్ముతారండి. మేము వెళ్ళినప్పుడల్లా సిల్వర్ తీసుకుంటాము. ఈసారి అది స్టాక్ లేకపోయేసరికి ఇక రాగి రూపులు తీసుకున్నాము, మాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని. ఇక అవి తీసుకొని ఒత్తులు వెలిగించేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి వాటిని వెలిగించుకున్నాము. వర్షం కారణంగా ఒత్తులు వెలిగించేటువంటి ప్రదేశంలో వీడియో అనేది తీసుకోలేకపోయామండి. శ్రీవారి వైభోత్సవ మండపం అని చెప్పి ఉందండి. ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండి ఇక అక్కడ అవన్నీ చూసేసి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఇంకా అన్ని ఒత్తులు అవన్నీ కూడా ఇక్కడ వెలిగించేసుకొని అలాగే ఇంట్లోకి కొంచెము ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం కదా మనం వెళ్ళినప్పుడల్లా స్వామివారివి. ఇక అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇక అన్నప్రసాద కౌంటర్ దగ్గరికి బయలుదేరిపోయామండి. మాకు యాక్చువల్గా ఇక్కడ మధ్యాహ్నము రాత్రి పెడతారని తెలుసు, కానీ అల్పాహారం అంటే టిఫిన్ కూడా పెడతారని తెలియదు. సో అందుకని ఇంకా దీన్ని క్యాప్చర్ చేసుకున్నాం. మాలాగా తెలియని వాళ్ళకి ఉంటే ఎవరికైనా తెలుస్తుందిలే అని.
ఇక అందరము అన్నప్రసాద కేంద్రం దగ్గరికి బయలుదేరిపోయాము. అన్నప్రసాద కౌంటర్ దగ్గర ఒక అద్భుతమైన ఆర్ట్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. శేషాచలం కొండల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని సజీవంగా చూపిస్తున్నట్టు కళాకారులు దీన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శేషాచలం కొండల్లో ఉన్నటువంటి తిరుపతి కానీ అహోబిలం కానీ అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ చూపిస్తున్నట్లు మనకి ఇక్కడ చాలా అద్భుతంగా దీన్ని చిత్రీకరించారు కళాకారులు. భోంచేయడం కోసము అన్నదాన ప్రసాదం దగ్గరికి చేరుకున్నామండి. ఇంచుమించు ఆల్మోస్ట్ 1.5 డే తర్వాత రుచికరమైన భోజనంతో పాటు కడుపు నిండుగా తిన్నాము. చాలా బాగుందండి భోజనం అనేది. అలాగే వాళ్ళు వడ్డించే విధానం కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా చాలా బాగా చేస్తారు. సో ఇంకా అక్కడ అందరము భోజనం అనేది చేసేసి ఇంకా రిటర్న్ రూమ్కి బయలుదేరిపోయామండి. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేము కొండ మీద నుంచి కింద తిరుపతికి వెళ్ళిపోవాలి. మాకు ట్రైన్ వచ్చేసేసి ఈవినింగ్ 5:30కి ఉంది. సో అందుకని చెప్పి మేము కిందకి బయలుదేరడానికి రూమ్కి వెళ్తున్నాము. ఇప్పుడు రూమ్ అది వెకేట్ చేసేసి కొండ మీద నుంచి కిందకి వెళ్ళడం కోసము బస్లో బయలుదేరిపోయామండి. మా కన్నయ్య అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఆ బస్లో ఎక్కంగానే తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తను ఫస్ట్ టైం కదా. సో ఆ కొండ మీద నుంచి కిందకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండలు, లోయలు అవన్నీ చూస్తూ తను చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. నాకు కూడా చాలా చాలా ఇష్టము. కాకపోతే ఇలా బస్లో కాకుండా మా ఓన్ వెహికల్లో వెళ్ళాలని ఉండేది ఎప్పుడు నాకు. ఎందుకంటే మనకి ఎక్కడన్నా ఏదైనా వ్యూ నచ్చితే ఆగచ్చు. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ మన వెహికల్ని పార్క్ చేసుకోలేమండి. అది ఘాట్ రోడ్ అయ్యేసరికి ఒక సర్టన్ ఏరియాలోనే మన కార్ని పార్క్ చేసుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈసారి ఒకసారి ట్రై చేయాలనుకున్నాం మేము ఓన్ వెహికల్లో రావడానికి. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళైతే ఆ వ్యూని కాసేపు ఎంజాయ్ చేసి పిక్స్ అండ్ వీడియోస్ని తీసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. మేము మూవ్ అవుతున్న బస్లోంచి చూపించడానికి ప్రయత్నించాము మేము కూడా. చాలా చాలా బాగుందండి. మనం ఓన్ వెహికల్స్లో వెళ్తే ఆగచ్చు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి పెద్దది. సో ఎప్పుడు వెళ్ళలేదు, ఈసారి ఒకసారి వెళ్ళాలనుకున్నాం మేము అక్కడికి కూడా. ఇది వచ్చేసేసి గరుడుమంతుడు స్టాచ్యూ ఉందండి. ఇక్కడ ఒక విగ్రహం లాగా పెట్టారు. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం తిరుపతి దగ్గరికి. రైల్వే స్టేషన్కి కూడా రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మేము వెళ్ళాల్సినటువంటి ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ మీదలో ఉంది. సో ఇక మాకు హైదరాబాద్ నుంచి ఇటు తిరుపతి వస్తున్నప్పుడు కానీ లేదా తిరుపతి నుంచి అటు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కానీ ట్రైన్ జర్నీలో మాత్రం అస్సలు ఇబ్బంది అవ్వలేదండి. చాలా బాగా జరిగింది. మేము బుక్ చేసుకునేటప్పుడు మాకు ఎన్నింటికి వెళ్తాము ఎన్నింటికి వస్తామని టైమింగ్స్ ఉంటాయి కదా. సో ఎగ్జాక్ట్గా అదే టైంకి మమ్మల్ని దించేశారు. అలాగే అదే టైంకి వచ్చిందండి ట్రైన్ అనేది. సో ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది ఇక్కడ. మాకు ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రము ట్రైన్ జర్నీ అంటే చాలా చాలా చిరాకు అనిపించింది. 3 hours లేట్ అయిపోయింది. అప్పుడు కూర్చొని అసలు చాలా బోరింగ్ అనిపించింది అప్పుడు మాకైతే. ఈసారి మాత్రం అసలు ప్రయాణం చేసినట్టే అనిపించలేదు, అంత బాగా జరిగింది. రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 సార్లు ప్రయాణం అనేది చాలా బాగా జరిగిందండి. మేము సండే నైట్ 5:30కి తిరుపతిలో బయలుదేరితే మండే రోజు మార్నింగ్ 4:45 కల్లా మేము హైదరాబాద్లో రీచ్ అయిపోయామండి. మేము లింగంపల్లిలో దిగేసాము. మా ఇంటికి అదే దగ్గర అవుతుంది, మన సికింద్రాబాద్ వెళ్తే దూరం అవుతుంది అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్
మా సంకీర్తన్, పుట్టి వెంట్రుకల సెరమనీని, అలాగే మా తిరుపతిలో దర్శనాన్ని కొన్ని విషయాల్ని పార్ట్ 2 లాగా చేసుకొని మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక డిఫరెంట్ వీడియోతోటి, ఇంకొక డిఫరెంట్ కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.